మీ అందరికీ నిన్న ఎమ్మెల్యే గారు వానకొండ గుట్టకి ₹1 ఇచ్చిన అని ఒక జీవో కాపీ వాట్సాప్లో సర్క్యులేట్ చేసిండు. దాని మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కాపీ వచ్చి 10/3/2023 ఈ శాంక్షన్ కాపీ. వాళ్ళు ఇచ్చిన కాపీ వచ్చేసి నిన్న 24వ తారీఖు ఇచ్చారు. ఇది మనం ఇచ్చిన కాపీ 10వ తారీఖు 2023 సంవత్సరం 3వ నెల ఇచ్చినాం. ఇది ఇచ్చినాక 70 లక్షల రూపాయల వరకు ఆల్రెడీ కంప్లీట్ అయింది. దాని తర్వాత మీ అందరికీ తెలుసు అక్టోబర్లో 2023 అక్టోబర్లో మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాదాపు ఎలక్షన్ అయిపోయి వారు గెలిచి 18 నెలలు అయింది. 18 నెలలు అయింది. 70 లక్షల మేము 70 లక్షలు చేసినాక ఇంకేదమే ఉంటుంది. అదొక 90 లక్షల రూపాయల పిఆర్ఆర్ శాంక్షన్ ఎడిపోయింది. మళ్ళీ మేము ఇచ్చిన ₹1 ఎడిపోయినాయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి. గోపురానికి కానీ ఫంక్షనాలకు కానీ అక్కడ కళ్యాణ మండపానికి కానీ ఈ వర్కులు పోయినాయి. అంటే ఆమె 90 లక్షల రూపాయలు డివైడ్ చేసి పిఆర్ఆర్లో 90 లక్షల రూపాయలు డివైడ్ చేసి మళ్ళీ ₹1 పాత శాంక్షన్ కొత్త శాంక్షన్ కింద తీసుకొని 24వ తారీఖు 6వ నెల వచ్చిందని చెప్పి నిన్న మాకు పబ్లిక్ చేస్తాయి. మేము ఏమడుగుతున్నా అంటే మీరు ₹1 పాత వర్కులో ఉన్న ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆ కళ్యాణ మండపానికి శాంక్షన్ అయినా ఆ గోపురానికి శాంక్షన్ అయ్యే ₹1 మీరు నిన్న జీవో కాపీగా మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చింది. నిన్న 90 లక్షల రూపాయలు పిఆర్ఆర్ లో శాంక్షన్ అయినా పెండింగ్ ఉన్న 90 లక్షల రూపాయలు ఉన్నాయా, లేకపోతే అన్ని వర్కులు క్యాన్సిల్ చేసినట్టుగానే మీకు అనుకూలంగా ఉన్న వర్కులు ఉంచుకున్నారు, అనుకూలంగా లేని వర్కులను క్యాన్సిల్ చేసినట్టుగానే 90 లక్షల రూపాయలు క్యాన్సిల్ చేసిలా. ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గారిని దేవరపల్లి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు అనడం జరుగుతుంది.